బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లా ఏజెన్సీలో బీటీ విత్తన కంపెనీల దందాపై బిగ్ టీవీ వరుస కథనాలు విప్లవాత్మక మార్పునకు బీజం వేశాయి. ప్రభుత్వం సమగ్ర విత్తన చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది. నకిలీ విత్తనాలు, బాండ్ వ్యవసాయం పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల దందాకు అడ్డుకట్ట వేసేలా ఆ చట్టం ఉండబోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పరిస్థితిని అధ్యయనం చేసింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. వేణు, రైతుల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత తేలిందేంది, అలాగే ఈ చట్టం ఏ విధంగా ముందుకు తీసుకురాబోతున్నారు, చట్టంలో ఏం మెయిన్ కీలక అంశాలు ఉండబోతున్నాయి? సౌమ్య, ప్రధానంగా ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 959 రైతులకు సంబంధించి 2178 ఎకరాల లోపల ఈ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి విత్తన సాగు జరిగింది. అందులో పూర్తిగా నకిలీ విత్తనాలు, బీటీ విత్తనాల కారణంగా కంప్లీట్ గా దిగుబడి తగ్గిపోయి 2 రైతులు కూడా సూసైడ్ చేసుకున్నారు. మరోవైపు దాదాపు 4 మహిళా రైతులు పూర్తిగా పక్షవాతానికి గురై మంచాన పడ్డారు. 100ల కొద్ది పశువులు మరణించారు. సో ఈ క్రమంలో దాదాపు 5 ఏళ్లుగా గుట్టుగా ఈ దందా సాగుతున్నా కూడా బయటపడలేదు. అయితే ఈ గత నెల లోపల బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడము, అక్కడ ఆదివాసీ రైతులను మోసం చేస్తున్న కథనాలు వరుస పెట్టి ఇవ్వడంతో కూడా ప్రభుత్వంలో కదలికి వచ్చింది. నిపుణుల కమిటీ అసలు ఏం జరిగింది ములుగు జిల్లాలో అటువంటి పూర్తిగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. దీంతో రైతు సంక్షేమ కమిషన్ సంబంధించిన చైర్మన్ కోదన్ రెడ్డి కూడా ములుగు రావడం జరిగింది. కలెక్టర్ తో పాటు సమీక్ష జరిపి రైతులకు సంబంధించి న్యాయం చేయాలంటే కంపెనీలతోని పరిహారం ఇప్పించాలంటూ కూడా ఆయన సూచనలు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే రైతులకు న్యాయం చేయడానికి, పరిహారం ఇప్పించడానికి అగ్రిమెంట్లు లేకుండా అక్కడ సాగు జరపడంతో ప్రస్తుతం వారికి నష్టపరిహారం అందించే విషయం లోపల కూడా పూర్తిగా ప్రతిష్టంభన నెలకొంది. అసలు వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం అందించాలనే దానిపై కూడా ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి దందాకు చెక్ పెట్టాలంటే కొత్తగా రాష్ట్రం లోపల నూతన విత్తన చట్టం తీసుకురావాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఇక ఆ ఆలోచన ప్రకారమే ప్రస్తుతం మహారాష్ట్రకు సంబంధించిన విత్తన చట్టం, హర్యానాకు సంబంధించి విత్తన చట్టాలను కూడా ప్రస్తుతం ఈ కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించింది. ఇక తెలంగాణలో ములుగు లాంటి ఘటనలు మరో జిల్లాలో జరగకూడదనేటువంటి భావనతోని ప్రధానంగా ఈ యొక్క విత్తన చట్టాన్ని మరోసారి యాసంగి పూర్తయింది కాబట్టి రబీ సమయం వచ్చేసరికి పూర్తిగా విత్తన చట్టం తేవాలంటూ కూడా ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రితో రైతు కమిషన్ కూడా చర్చలు జరిపింది. దీనికి సంబంధించి ముసాయిదాను త్వరితగతిన తయారు చేయాలంటూ నిపుణుల కమిటీని, దీని ముసాయిదా సమర్పించే కమిటీని మరో 2 రోజుల లోపల వేయడానికి సిద్ధమైంది. అందులో ప్రధానంగా ఈ యొక్క విత్తనానికి సంబంధించినటువంటి చట్టం రావడానికి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక నిపుణులు, రైతు కమిషన్ ఒక సభ్యులు, మొత్తంగా 3 మెన్ కమిటీని అయితే ఫామ్ చేయడానికి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెట్టింది. సో ఆ కమిటీ ముసాయిని తయారు చేస్తే ఈ 2 నెలల్లోనే పూర్తిగా నూతన సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకొచ్చి ఈ బాండ్ వ్యవసాయం ఏదైతే ములుగులో బాధితులు ఉన్నారో వాళ్ళ విత్తన సాగు చట్టం సంబంధించినటువంటి నిబంధనలు కనుక అమల్లోకి వస్తే ఇట్లాంటి ఘటనలు జరగవు. ఒకవేళ జరిగితే మాత్రం పూర్తిగా కంపెనీలే రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఈ చట్టం ఉండబోతుంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా సూర్యాపేట, నిజామాబాద్ కూడా ప్రస్తుతం వరి వంగడాలకు సంబంధించి నష్టపోయినటువంటి విషయాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా బిగ్ టీవీ చేసిన కథనాలు, బిగ్ టీవీ ఇచ్చిన కథనాలు, మొక్కజొన్నకు సంబంధించినటువంటి నకిలీ బీటీ విత్తనాల అంశమే ప్రధానంగా ఈ రైతు కమిషన్ ఈ యొక్క విత్తన చట్టం తీసుకొచ్చేందుకు ఒక ఫోర్స్ చేసింది. ఈ క్రమంలోనే వాళ్ళకు వచ్చిన నివేదిక కూడా ప్రభుత్వంపై ప్రెజర్ పెట్టడంతో ఇక త్వరలోనే ఈ యొక్క నూతన విత్తన చట్టం తీసుకురావడానికి రేవంత్ సర్కార్ సిద్ధమని తెలుస్తుంది. ఏదేమైనా కూడా మొత్తానికి ములుగు జిల్లాలో జరిగిన దందాను బయట పెట్టడము, ప్రభుత్వంపై ప్రెజర్ పెట్టడం, ప్రభుత్వం కూడా దాన్ని అడ్డుకోవడానికి నూతన విత్తన చట్టం ఏకైక మార్గంగా భావించడంతో కూడా అటు ములుగు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో చోట ఇట్లాంటి ఆగడాలు జరగవనేటువంటి ఒక హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. వీలైనంత త్వరలో నూతన విత్తన చట్టం వస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎంఎన్సీలు చేసినట్టు ఆగడాలకైతే చెక్ పడే అవకాశం అయితే ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.